మల్లాపూర్ మండల కేంద్రంలో వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఉచిత కంటి వైద్య చికిత్సా శిబిరం ఏర్పాటు చేశారు. శివ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ శస్త్రచికిత్స అవసరమైన రోగులను రేకుర్తి కంటి దవాఖానాకు పంపిస్తున్నట్లు తెలియజేశారు. మల్లాపూర్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు కనక సంజీవ్ మాట్లాడుతూ గతంలోనూ ఇలాంటి ఉచిత కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేశాం. ఇక ముందు కూడా అవసరమైన మేరకు శిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రీజనల్ కార్యదర్శి రుద్రరామప్రసాద్, అధ్యక్షులు తోట రాజారాం, మాజీ అధ్యక్షులు దేవ మల్లయ్య, డాక్టర్ స్వామి, తోట రాజారెడ్డి, జైపాల్ రెడ్డి, మార్గం రాజేశ్వర్, క్యాదం సురేష్ రెడ్డి, మైదాసు శ్రీనివాస్ రెడ్డి మరియు ముద్దం సత్యనారాయణ గౌడ్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ మల్లాపూర్ అధ్యక్షులు కనక సంజీవ్ గారికి మరియు 2024-25 కార్యక్రమంలో ఎలక్ట్ అయినటువంటి తోట రాజారాం గారికి మరియు వారి మిత్ర బృందానికి నా తరఫున, అందరి తరఫున, లయన్స్ క్లబ్ 320G ఇంటర్నేషనల్ తరఫున శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ ఈరోజు జరిగిన 2023-24 లయనిస్టిక్ ఇయర్లో కనక సంజీవ్ గారు అద్భుతమైనటువంటి సేవలు చేసి లయనిజంలో మంచి గుర్తింపు తీసుకొచ్చినారు. అలాగే లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 320Gలో అత్యద్భుతమైన సేవలు అందించి జిల్లాలోనే 2వ స్థానంలో నిలబడ్డారు. దానికి ఒక రీజన్ చైర్మన్గా నాకెంతో ఆనందంగా ఉంది. అలాగే ఉచిత నేత్ర చికిత్స శిబిరాల ద్వారా 522 మందికి ఇప్పటి వరకు ఆపరేషన్లు చేయించడం జరిగింది. లైనిజంలో రావడం చాలా ఆనందంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ మల్లాపూర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. రుద్రరామప్రసాద్, లయన్స్ క్లబ్ రీజన్ సెక్రటరీ, లయన్స్ క్లబ్ ఆఫ్ మల్లాపూర్ వారి ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని రేకుర్తి డాక్టర్లచే నిర్వహించడం జరిగింది. ఈరోజు మంగళవారం రోజున వాసవి మాత ఆలయంలో రేకుర్తి మెగా వైద్య శిబిరాన్ని విజయవంతం చేయడం జరిగింది. దీనికి సహకరించిన లయన్స్ క్లబ్ సభ్యులకు, అలాగే నూతన అధ్యక్షులు తోట రాజారాం గారు, కార్యదర్శి రాజేందర్ గారు, అలాగే కోశాధికారి రాజేశ్వర్ గారు, లయన్స్ క్లబ్ ఫౌండర్ దేవమల్లయ్య, రీజన్ చైర్మన్ శివ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ శిబిరానికి సుమారు 150 మంది రోగులు రాగా 60 మందిని ఆపరేషన్ నిమిత్తం రేకుర్తి పంపడం జరిగింది బస్సులో. కాబట్టి విజయవంతం చేసిన సభ్యులకు మరి ఇతర నాయకులందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు.